వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్స్ అడిగిన కొన్ని ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతున్నారో ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి న్యూయార్క్. ఈ ఐక్యరాజ్య సమితి 1952 అక్టోబర్ 9న న్యూయార్క్లో ఏర్పడింది. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది? జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 13, 1919వ సంవత్సరంలో ఈ జలియన్ వాలాబాగ్ మరణకాండ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార సాంకేతిక వ్యవస్థలో NIU అంటే ఏమిటి? సమాచార సాంకేతిక వ్యవస్థలో NIU అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్. సమాచార సాంకేతిక వ్యవస్థలో NIU అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడిలోని ప్రకాశవంతమైన ఉపరితలాన్ని ఏమంటారు? సూర్యుడిలోని ప్రకాశవంతమైన ఉపరితలాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఫోటోస్పియర్. సూర్యుడిలోని ప్రకాశవంతమైన ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అంటారు. నెక్స్ట్ వన్, ది గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్ అనే కార్యక్రమాన్ని మొదటగా చేపట్టినది ఎవరు? ది గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్ అనే కార్యక్రమాన్ని మొదటగా చేపట్టినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి యూరోపియన్ యూనియన్. ది గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్ అనే కార్యక్రమాన్ని మొదటగా చేపట్టారు యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ అనే ఆలోచనను భారతదేశానికి తొలిసారిగా ఇచ్చినది ఎవరు? రాజ్యాంగ పరిషత్ అనే ఆలోచనను భారతదేశానికి తొలిసారిగా ఇచ్చింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి MN రాయ్. MN రాయ్ రాజ్యాంగ పరిషత్ అనే ఆలోచనను భారతదేశానికి తొలిసారిగా ఇచ్చారు. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం చేపట్టిన ఇంద్రధనుష్ కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఏమిటి? భారత ప్రభుత్వం చేపట్టిన ఇంద్రధనుష్ కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ప్రభుత్వ రంగ బ్యాంకులను పునరుద్ధరించడం. భారత ప్రభుత్వం చేపట్టిన ఇంద్రధనుష్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులను పునరుద్ధరించడం. నెక్స్ట్ వన్, ఎరువులలో విప్లవాత్మక మార్పులను ఏ రంగుతో ముడిపెట్టి సూచిస్తారు? ఎరువులలో విప్లవాత్మక మార్పులను ఏ రంగుతో ముడిపెట్టి చూపిస్తారు? ఆన్సర్ వచ్చేసి బూడిద రంగు. దీనినే గ్రే రెవల్యూషన్ అంటారు, బూడిద విప్లవం. నెక్స్ట్ క్వశ్చన్, 49వ సమాంతర రేఖ ఏ దేశాల మధ్య ఉన్నది? 49వ సమాంతర రేఖ ఏ దేశాల మధ్య ఉన్నదంటే అమెరికా మరియు కెనడాల మధ్య 49వ సమాంతర రేఖ ఉన్నది. నెక్స్ట్ వన్, 2020లో ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు పొందిన చిత్రం ఏది? 2020లో ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు పొందిన చిత్రం వచ్చేసి గల్లీ బాయ్స్. ఈ గల్లీ బాయ్స్ చిత్రము 2020లో ఉత్తమ చిత్రముగా ఫిల్మ్ఫేర్ అవార్డును పొందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పౌరులు ప్రాథమిక బాధ్యతలను భారత రాజ్యాంగంలో చేర్చారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పౌరుల ప్రాథమిక బాధ్యతలను భారత రాజ్యాంగంలో చేర్చారంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పౌరుల ప్రాథమిక బాధ్యతలను భారత రాజ్యాంగంలో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏ వైస్రాయ్ పాలన కాలంలో జరిగినది? జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏ వైస్రాయ్ పాలనా కాలంలో జరిగినదంటే లార్డ్ చేమ్స్ఫర్డ్ వైస్రాయ్ యొక్క పాలనా కాలంలో ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్, యెన్ అనేది ఏ దేశపు యొక్క కరెన్సీ? యెన్ అనేది ఏ దేశపు యొక్క కరెన్సీ? ఆన్సర్ వచ్చేసి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, బాబా అణు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? బాబా అణు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే దీనినే బార్క్ అంటారు, BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ముంబై ప్రాంతంలో ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విరుద్ధంగా ప్లాసీ యుద్ధం చేసిన వారెవరు? ఈస్ట్ ఇండియా కంపెనీకి విరుద్ధంగా ప్లాసీ యుద్ధం చేసిన వారెవరు అంటే ఆన్సర్ వచ్చేసి సిరాజుద్దౌల్లా. ఈ సిరాజుద్దౌల్లా ఈస్ట్ ఇండియా కంపెనీకి విరుద్ధంగా ప్లాసీ యుద్ధం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రసిద్ధ సంతూర్ వాద్య కళాకారులు ఎవరు? సుప్రసిద్ధ సంతూర్ వాయిద్య కళాకారులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి శివకుమార్ శర్మ. ఈ శివకుమార్ శర్మ వచ్చేసి సంతూర్ వాయిద్య కళాకారుడు. నెక్స్ట్ క్వశ్చన్, మోఫ్లా తిరుగుబాటు ఏ సంవత్సరాల మధ్య జరిగినది? మోఫ్లా తిరుగుబాటు ఏ సంవత్సరాల మధ్య జరిగినది అంటే 1921 నుంచి 1922 మధ్య మోఫ్లా తిరుగుబాటు జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి అణుశక్తి కేంద్రము ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? భారతదేశపు తొలి అణుశక్తి కేంద్రము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి 1969. 1969వ సంవత్సరంలో భారతదేశంలోనే తొలి అణుశక్తి కేంద్రము ఏర్పాటైనది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే తొలి ప్రయత్నం ఎవరు చేశారు? భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి తొలి ప్రయత్నం ఎవరు చేశారు? ఆన్సర్ వచ్చేసి దాదాబాయి నవరోజీ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి తొలి ప్రయత్నం చేశారు. భూగోళంలో జీవరాశి ఉండే ప్రాంతాన్ని ఏమంటారు? నెక్స్ట్ క్వశ్చన్, భూగోళంలో జీవరాశి ఉండే ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి బయోస్పియర్లో అంటే భూగోళంలో జీవరాశి ఉండే ప్రాంతాన్ని బయోస్పియర్ అంటారు. బయో అంటే లివింగ్, జీవము, స్పియర్ అంటే ఆవరణము. నెక్స్ట్ క్వశ్చన్, జీవుల వర్గీకరణ పితామహుడని ఎవరిని అంటారు? జీవుల వర్గీకరణ పితామహుడని ఎవరిని అంటారు? ఆన్సర్ వచ్చేసి కార్ల్ లిన్నెయస్. ఈ కార్ల్ లిన్నెయస్ను జీవుల వర్గీకరణ పితామహుడని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడోత్సవాలకు 5 సార్లు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? కామన్వెల్త్ క్రీడోత్సవాలకు 5 సార్లు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్కి 5 సార్లు ఆతిథ్యం ఇచ్చినది. నెక్స్ట్ క్వశ్చన్, జన్ శిక్షణ్ సంస్థాన్ ఏ మంత్రిత్వ శాఖ రక్షణతో నిర్వహించబడుతుంది? జన్ శిక్షణ్ సంస్థాన్ ఏ మంత్రిత్వ శాఖ రక్షణతో నిర్వహించబడుతుంది అంటే
ఆన్సర్ వచ్చేసి నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ. నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ఈ జన్ శిక్షణ్ సంస్థను నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నది? తెహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ తెహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2020లో ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నది ఎవరు? 2020లో ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నది ఎవరు అంటే రాబర్ట్ బి విల్సన్. రాబర్ట్ బి విల్సన్ 2020లో ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి భారతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది? తొలి భారతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం వచ్చేసి యాపిల్. ఈ యాపిల్ అనేది తొలి భారతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహము. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రసిద్ధ గోల్ గుంబజ్ నెలకొన్న ప్రాంతం ఏది? సుప్రసిద్ధ గోల్ గుంబజ్ నెలకొన్న ప్రాంతం ఏదంటే కర్ణాటక రాష్ట్రంలో ఈ సుప్రసిద్ధ గోల్ గుంబజ్ ప్రాంతం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, నిక్షిప్తమైన ఫలితాలను కంప్యూటర్ యొక్క ఫిజికల్ మెమొరీ నుంచి బయటకు తీసే ప్రక్రియను ఏమంటారు? నిక్షిప్తమైన ఫలితాలను కంప్యూటర్ యొక్క ఫిజికల్ మెమొరీ నుంచి బయటకు తీసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి అవుట్పుట్ ప్రాసెస్. కంప్యూటర్ నుంచి ఈ నిక్షిప్తమైన ఫలితాలను ఫిజికల్ మెమొరీ నుంచి బయటకు తీసే ప్రక్రియను అవుట్పుట్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సాపేక్ష సిద్ధాంతమును కనుగొన్న వ్యక్తి ఎవరు? సాపేక్ష సిద్ధాంతమును కనుగొన్న వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతమును కనుగొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.